Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. నీ గురించి సమస్తమును ఎరిగిన వాడాయన. నిన్ను ఎలా హెచ్చించాలో, ఎక్కడ నిలబెట్టాలో, ఏ సమయంలో ఏది అందించాలో ఆయనకి బాగా తెలుసు. తెలీదంటారా? ఆ సింహాసనం మీద కూర్చున్న దేవునికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తొందర పెడితే ఏం తొందరపడేవాడు కూడా కాదు. నువ్వు భయపెడితే భయపడేవాడు అసలు కాదు. హల్లెలూయా చెప్పండి. నవ్వుతూ ఉంటాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని నవ్వుతూ ఉంటాడు. దేవా, ఇప్పుడు చేస్తావా? చచ్చిపోతాను, అది రాత్రికి చచ్చిపోతాను నాయన. ఇలాంటి ప్రార్థన చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు రాత్రికి నువ్వు ఇవ్వకపోతే రేపు పొద్దున్న నువ్వు శవం చూస్తావు ప్రభువా. ఆయనకే చెప్తున్నాను. ఆయన పై నుంచి నవ్వుకుంటూ ఉంటున్నాడు. నాకు తెలుసు అన్నీ తెలుసు. ఇచ్చింది నేను ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. మరీ చిరాకు పడితే పాని అంటాడు. ఏం చేస్తాడు మరి ఆయన కూడా? హల్లెలూయా చెప్పండి. నీతో నేను పడలేకపోతున్నాను, వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అంటాడు. మరి ఏం చేస్తాడు ఆయన? నేనంటాను, ఆయనేమి నీ మాటలు పడిపోయేవాడేం కాదు. ఆయన నువ్వు విశ్వసించి వాక్యంని నమ్మి, ఎస్ ప్రభా నాకు అర్థమైంది, నువ్వు నాతో మాట్లాడావు, నేను తెలుసుకున్నాను అని అంటావు చూడు, అప్పుడు సింహాసనం నుంచి లెగిస్తాడు ఆయన. నేను నమ్మాను ప్రభు నీ మాట, ఈరోజు నాకు అర్థమైంది ప్రభు, నా పరిస్థితిలో పలానాది జరుగుతుంది నాయన అని నాకు అర్థమైంది ప్రభు, నీ మాట వలన నేను ఈరోజు బలపడి నమ్ముతున్నాను. చాలు, ఆ ఒక్క మాట కావాలి దేవునికి. నేను నమ్ముతున్నాను, నేర్చుకున్నాను, మారతాను, అది ఆ మాటలు కావాలి దేవుడికి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు అపవాది ఆయుధం ఏంటంటే డిసెప్షన్, మోసపుచ్చడం, అటువంటిది లాంటిది చూపించడం. అందుకే చాలాసార్లు చూడండి, మంచి ఉద్యోగం వచ్చే టైంలోనే చాలా ఆఫర్లు తీసుకొస్తాడు మన ముందుకి. అప్పుడు దాకా ఎవడో పిలవడు ఉద్యోగానికి, తెగ పిలిచేస్తూ ఉంటాడు. అప్పుడు దాకా పలకరించినోడు పలకరిస్తాడు, అప్పుడు దాకా పిలవనోడు పిలుస్తాడు. ఇదిగో ఇదేముందయ్యా బాబు, ఇంతే, ఇదైతే ఇంకా వస్తుంది అంటాడు. మనం తొందరపడి అటు వెళ్ళిపోతాం, వాడు సక్సెస్ అయిపోతాడు. దానికి లాంటిది తీసుకొచ్చి చూపిస్తాడంట. నీ ప్రార్థన ఏంటి తెలుసా? దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు కాబట్టి, హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టి, దేవా నాకు ఒరిజినల్లే కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? ఒరిజినల్లే కావాలి. నువ్వు నాకు వాగ్దానం చేసింది వాగ్దానం చేసినట్టుగానే కావాలి నాకు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అందరూ చెప్పండి. దేవా, నువ్వు నాతో మాట్లాడిందే నేను పొందుకోవాలి, నీవు నాకు ఇస్తానన్నదే నేను పుచ్చుకోవాలి, నీవు నన్ను నడిపిస్తానన్న ఆ మార్గంలోనే నేను నడవాలి. నా బిడ్డలు నీవు ఏ ఆశీర్వాదం ఉంచావో ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలి. నువ్వు ఏ స్వస్థత ఇస్తాన్నావో అదే నేను పొందుకోవాలి. నాయన అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకటండి, అపవాది అంటే ఏమి సృష్టించలేడంట, దేవుడు మాత్రమే సృష్టించగలడు. హల్లెలూయా చెప్పండి. గాడ్ ఓన్లీ కెన్ క్రియేట్ థింగ్స్. లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆయన. అపవాది ఏం చేయలేడు. వాడిదంతా డ్రామా, ఇటు మార్చి అటు మార్చి మాయ చేసి అన్నీ చేయటమే వాడి పని. ఇక్కడ చూడండి, కొన్ని వచనాలు కిందకు వచ్చి చదివి ప్రార్థన చేసుకుందాం. 36వ అధ్యాయం 19వ వచనానికి రండి. ఒకసారి ఆ 32వ వచనం చూడండి. మా వచనం చదివిన ముందుకు వెళ్తాను. 32వ వచనం ఇందాక చదివిన రాజుల గ్రంథంలో వాక్యం. చూడండి, దేవుడు ఏమన్నాడు? నేను ఇచ్చే దేశంలో కూడా ఏముంటాయి? గోధుమలు ఉంటాయి, ద్రాక్షములు ఉంటాయి, ఆహారం ఉంటుంది, ద్రాక్ష చెట్లు గల దేశము, ఒలివ తైలము, తేనెయు గల
మిమ్మల్ని తీసుకొని పోదును, అచ్చట మీరు సుఖముగా ఉంటారు, కావున యెహోవా మిమ్మల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మీకు బోధించిన మాటలను, అంటే అర్థం ఏంటి, ఒరిజినల్ ఎనకో డూప్లికేట్ ఇను అని. ఈరోజు ఏమి వింటున్నావు నువ్వు? నేను అంటాను చేతులు జోడించి, దేవుడు ఎవ్వరు చెప్పిన వినబాకమ్మా. హల్లెలూయా చెప్పండి. ఆ కాలం వచ్చింది, ఈ కాలం వచ్చింది, వస్తే వచ్చింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నేను చెప్తున్నాను, నేను ఊరకనే చెప్పను, నేనేమి చెప్పాలని కూడా రాను. ఒక్కోసారి టక్మని దేవుడు నాతో చెప్పమంటాడు, ఆ మాట చెప్తున్నాను. వాళ్ళకి అది కనపడింది, ఇది కానీ ఎవరికి ఏం కనపడి, నీకేం కనపడిందో ముందు ఆలోచించుకో. హల్లెలూయా చెప్పండి. నీకు చెప్పండి ఏది దేవుడు ఇతరులకు చెప్పడు. దేవుడు ఎప్పుడు ఇతరులకు చెప్తాడంటే నువ్వు చెప్తున్నా వినపనప్పుడు ఇంకోళ్ళతో చెప్పిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పా నాకు తెలీదు. దేవుడు అట్టి మాటలను వినుగాక. ఇక్కడ డూప్లికేట్ మాటలు వినబడవకండి. డూప్లికేట్ మాటలు విని ఆ దారి తప్పి వెళ్ళిపోకండి. ఆ బిజినెస్లోకి వెళ్ళొద్దు, మార్గము తప్పటి వెళ్ళొద్దు. దేవుడు నీకు ఉంచిన ఆ ఒరిజినల్ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆ సిమియోన్ అనే సహోదరుడు వాగ్దానానికి వెళ్ళినప్పుడు చాలా పోరాటంలో, నాకు వ్యక్తిగతంగా తెలుసు వెళ్ళిన ప్రతి పోరాటం. అని ఈ రోజున ఎక్కడున్నాడంటే వాగ్దాన దేశంలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. కొన్ని గంటల క్రితం తీసిన పిక్చర్ అది. ఇప్పుడు ఒరిజినల్ కోసం చాలా పోరాడాల్సి వచ్చింది, చాలా పోరాటాలు. నేను కూడా దింపటాకి వెళ్ళే రోజు ప్రపంచంలో ఎప్పుడూ జరగని ఒక పెద్ద కార్యం జరిగింది. ఏంటి తెలుసా? మొత్తం సాఫ్ట్వేర్ ఆగిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఫ్లైట్ జర్నీలు చేశాను, ఎప్పుడు ఫ్లైట్ టికెట్ పెన్తో రాసింది లేదు. ఎప్పుడు కూడా వెళ్ళినోడు అందరి పేర్లు పెన్నులతో రాస్తున్నారు, పేరు, టికెట్టు, నెంబరు. ప్రపంచంలో ఎప్పుడూ లేదు అలాంటి సంఘటన. వర్షం ప్రపంచం అంతా అయిపోయింది. మేము కూడా బాబు నువ్వు వెళ్తే ఎలా ఉంటుందేమో అనుకున్నాం, ప్రపంచాన్ని ఆపేసాం అనుకున్నా. హల్లెలూయా చెప్పండి. కానీ ఒకటి, దేవుడు ప్రపంచం అంతా ఆపి నేను పంపించాడు. ఆయన గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. దారి లేకపోయినా దారి కలిగించేవాడు ఆయన. నిన్ను చేర్చాలనుకుంటే ఆకాశములు మూయబడిన, ఆకాశములు తెరవబడిన, సాంకేతిక లోపాలు వచ్చిన, ప్రపంచం తలకిందులైనా నిన్ను చేర్చాలనుకున్నగాడు చేర్చేస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు. అందరూ చెప్పండి చేతులేదు. నమ్మదగిన దేవుడు. ఇక్కడ వ్యక్తి కాదు విషయం, మాట్లాడిన దేవుడి విషయం, చెప్పిన ఆయన విషయం, చేసి చూపించాడు ఆయన. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చేరే పరిస్థితిలో కాదు మనవి. ఎంత నమ్మదగిన దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఒరిజినల్ కోసం నిలబడ్డాం కాబట్టి, ఒరిజినల్ కోసం ఆశపడ్డాం కాబట్టి. దేవుడిచ్చే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో 36వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంకి వచ్చేపాటికి ఈరోజు మనందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరికి ఏ విధమైన పరిస్థితులు జరిగినా కూడా నీవు మాత్రం హృదయ అంతరంగము లోపల ఒకటి బాగా నమ్మాలి. ఏంటి అని అంటే, వాళ్ళందరూ దేవుణ్ణి ఎరిగిన రీతి వేరు, నేను ఎరిగిన రీతి వేరు అనుకోవాలి. అందుకని వాళ్ళందరికీ అలా రావచ్చేమో కానీ నాకు ఇలా రాదు అని అనుకోవాలి. అలా అలా అనుకునే వాళ్ళు ఎంతమంది? ఆగెత్తారు చేయి. నేను అదే నమ్ముతాను. నేను భయపడినండి. దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, ఉంచితే ఉంచాడు, తీసేది అనే అనుకుంటా. రోజు ఆయన ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు. ఆయన చేయమని పని మనం చేయటం అంతే. ఈరోజు వెళ్ళాలమంటే ఇంకో మాట చెప్పనా, ఈరోజే రేపు డిసైడ్ చేస్తుంది. ఈరోజు ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినమందు ఏడుము. చెప్పండి, అదేనా బైబిల్లో ఏముంది? ఈ దినమందు సంతోషించుము. గట్టిగా చెప్పండి. ఏ దినం? నిన్నటి దినం కాదు, రేపటి కాదు. మన బాధ ఏంటి తెలుసా? రేపటి దినమును గురించి ఆలోచించుకుంటూ ఈ రోజును దుఃఖపడుతున్నాం. అసలు ఈరోజు సంతోషిస్తేనే రేపు అనేది ఉందంట నీ. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు అనేది దేవుడు ఇచ్చాడు చూడు. ఇంకో మాట చెప్పనా,
రాత్రి పడుకొని పొద్దున్నే లేవని వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? చెప్పరేంటమ్మా, ఉన్నారా లేరా? వాళ్ళు ఈరోజు చూడము అని అనుకున్నారా? వెళ్ళిపోయారు. రాత్రి పడుకున్న పడకలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రయాణంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఇదే మార్చివరి రాత్రి అని. కానీ దేవుడు మరొక దినం మనకి ఇచ్చాడు. ఈ దినాన్ని మనం ఏం చేయాలంట చెప్పండి అందరూ? సంతోషించాలి. పక్కన వాళ్ళు చెప్పండి, సంతోషించాలి. ఈ సంతోషమే రేపు నీకు డిసైడ్ చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. అందుకే మీరు పత్రికలు, పౌలు రాసిన పత్రికలు చదివితే మీకు కనపడతాడు. వాళ్ళ కష్టాలు, బాధలు, సంతోషాలు ఎన్నున్నా సరే పౌలు అంటాడు సంతోషించండి, ఈ రోజుని సంతోషించండి. ఎందుకో తెలుసా? ఇన్ని పరిస్థితులు ఉన్నా ఇంకా మనం బతికే ఉన్నాము. ఇంకా ఆయన కృప మనని విడిచిపెట్టలేదు, ఇంకా ఆయన దయ మనని విడిచిపెట్టలేదు, ఇంకా ఆయన మనలను కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని వాడుకోవాలని, మన జీవితంలో కార్యాలు జరిగించాలని. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. కనుక అందరూ చూసినట్టుగా చూడబాకు దేవుణ్ణి. అందరికీ ఎలా వచ్చినా అవన్నీ మనకు అనవసరం. మనము నమ్మిన రీతిగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఎంత విలువ ఆయనకి ఇస్తావో అంత విలువ దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఇలాంటి అభిషేకు ఆత్మ మన మీదకి వచ్చి పని చేస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా రావచ్చు. అక్కడ చూడండి, అదే మనకు కనబడతా ఉంది. అక్కడ మనం చదువుతున్నప్పుడు 36వ అధ్యాయము 19-20 వచనాల్లో యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఈ దేశముల దేవతలు ఏదైనా తన దేశము నా చేతిలో నుండి విడిపించగలదా అని చెప్పిన. అయితే అతనికి ప్రత్యుత్తరము ఇవ్వద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత వారెంత మాత్రము ఆన్సర్ ఇవ్వకుండా ఎలా ఉన్నారంట? ఊరుకొనిరి. హల్లెలూయా చెప్పండి. తర్వాత గృహ నిర్వాహకుడకును హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయిను రాజు దస్తావేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యుద్ధకు వచ్చి రబిషేకు పలికిన మాటలను తెలియజెప్పిరి. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పా కదా, యువతలు ఉన్న ముగ్గురు ఈ మాటలు విని బట్టలు చింపుకొని ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు అని డిసైడ్ అయిపోయి ఎవరికి చెప్పారంట చెప్పండి? ఎవరికి చెప్పారు? రాజుగారికి చెప్పాడు. రాజు ఏం చేశాడు? 37వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడుకును ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాను యాజకుల్లో పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరి గోనె పట్ట కొట్టుకుని వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమ, శిక్ష, దూషణ గల దినము. పిల్లలు పుట్టి వచ్చరి గాని కనుటకు శక్తి చాలదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా రండి, మనం ముగింపులోకి వస్తున్నాం. ఈ అపవాది అంటే ఈ అభిషేకు ఆత్మ మాటలను ఉపయోగించుకొని దేవుని కొరకు నువ్వు చేసిన కార్యాలను తీసుకొచ్చి చేసి ఏమైందని వాటిని విరోధంగా నీకు చూపించుకుంటూ, దేవుడు ఆయన న్యూట్రల్గా ఉండేవాడని నీకు చెబుతూ, ఇలాంటిదే అని చెబుతున్న మాటలు చెప్పుకుంటూ తీసుకొచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉందంటే, ఈ రోజున నేను ఇంత దేవునికి లోబడి నా జీవితం అంతా శ్రమయు దూషణయు మిగిలిపోయిందే అనే ఫీలింగ్ వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. రాజు ఏం చేశాడు? దేవుని మాట విని ఏం చేశాడు? బలిపీఠములన్నిటినీ పడగొట్టాడు. తాను సొంతంగా పడగొట్ల, దేవుని మాట చెప్పినందుకు, ఆ పని చేసినందుకు ఏమి ఎదురైంది ఈ రోజున చెప్పండి? శ్రమ ఎదురైంది, దూషణ ఎదురైంది. అందరూ హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చూడండి, ఎంత దూషణ, ఎంత శ్రమ అంటే అక్కడ ఒక మాట రాశాడు,
ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించే బలమైన మాట అదే. అక్కడ ఏమంటున్నాడు చూడండి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, అందరూ చదవండి. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణు గల దినము, పిల్లలు పుట్టవచ్చని కానీ కనుటకు శక్తి చాలదు. హల్లెలూయా చెప్పండి. అంటే నా వైపు చూడాలి. ఇంత దూషణ, ఇంత శ్రమ అనుభవించడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒకటి పుట్టాల్సి ఉంది దానికోసం. హల్లెలూయా చెప్పండి. కానీ శ్రమ అనుభవించాడు, దూషణ అనుభవించాడు, శిక్షను అనుభవించాడు. కానీ ఇంత అనుభవించిన తర్వాత రావలసిన మేలు అనుభవించడానికి శక్తి లేదు ఇప్పుడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. అంటే శత్రు టార్గెట్ ఎక్కడంటే రాబోతున్న దాన్ని రాకుండా చేయడానికి, ఆ శక్తిని తీసివేయడానికి ఇన్ని మాటలు, ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు. అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్న నీవు, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానంలో రాత్రులు ప్రార్థన చేసిన నీవు, హోల్ నైట్ ప్రేయర్లో చేసిన నీవు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన నీవు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన నువ్వు చెప్పు, ఈ శ్రమకి, ఈ యొక్క పరిస్థితులకి పడిన దానికి ఫలితము రావాలా వద్దా? గట్టిగా చెప్పాలి. చేసిన వాళ్ళు చెప్పండి, చేయని వాళ్ళు మనం ఏం చేస్తాం? ఈ శ్రమకు ఫలితము రావాలా వద్దా? రావాలి. కానీ రావటానికి ఏం చేశాడు? వచ్చే టైంలో నీ శక్తిని తీసేశాడు వాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు చాలామందిని బలంగా తాకుతూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఈ చర్చిలో ఏమంటే బొమ్మల్లా కూర్చోద్దు, చలించేవాళ్ళలాగా ఉండండి. వాక్యం విన్నప్పుడు దేవుడు మాట్లాడితే ఇప్పుడు కాదు, చప్పట్లు కొట్టచ్చు, లేచి నిలబడి ఏవా నాతో మాట్లాడి సంతోషంగా చెప్పచ్చు. ఆ స్వతంత్రత ఉంది ఇక్కడ మనకి. మాట్లాడడం నేను కాదు, మాట్లాడింది ఆయన కాబట్టి ఆయనతో నువ్వు స్పందించాలి. హల్లెలూయా చెప్తారు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ శ్రమ, ఈ దూషణ, ఈ పరిస్థితులన్నీ ఎందుకు నేను అనంటే, దేవుడు తాను నీ లోపల వదిలిన ఒక మాట, విధేయత చూపించమని చెప్పిన ఒక మాటను గురించి అయి ఉండొచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ మాట దేవుడు విత్తనముగా నీ లోపల విత్తాడో ఆ విత్తనాన్ని ఫలింప చేయువాడు దేవుని ఆత్మ అయి ఉంటున్నాడు. దాన్ని తగిన సమయంలో ఫలితం కూడా తీసుకొచ్చేవాడు ఆయనే ఉంటున్నాడు. కానీ శత్రువు ఏం చేశాడు అనంట? శక్తిని తీసేశాడు. హల్లెలూయా చెప్పండి. ఏం తీసేశాడు? శక్తిని తీసేశాడు. కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? బలంగా చెప్పండి ఈ రోజున, శత్రువా, నేను ఏదైతే కనబోతున్నానో దాని మీద నీకు అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏది కనబోతున్నానో దాని మీద నీకేం లేదు, అధికారం లేదు. ప్రభు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, రానున్న దినాల్లో కొత్త కొత్త కార్యాలు నేను జరిగిస్తాను, కొత్త కొత్త విషయాలు నేను జరిగిస్తాను, సరిహద్దులను విశాలపరుస్తాను. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్న 2 మాటలు నా మైండ్లో వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా అయ్యే వస్తున్నాయి. ఒకటి ఎక్స్చేంజ్, ఇంకోటి ఎక్స్టెన్షన్ అంటున్నాడు దేవుడు. ఒకటి ఏంటి? ఎక్స్చేంజ్. ఇంకోటి ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఒకటి ఇచ్చి గోడు తీసుకుంటాం. ఏమి ఇచ్చావు ఆయనకి? బూడిద ఇచ్చావు. ఏమిస్తున్నాడు? అందం ఇస్తున్నాడు. కన్నీళ్ళు ఇచ్చావు. ఏమిస్తున్నాడు? ఆనంద తైలాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం చదివాం కదా చాలా వారాల క్రితం, వెండిని ఇస్తే బంగారం ఇచ్చాడంట. నువ్వు ఇచ్చిన దానికి విలువ లేదు, ఆయన ఇచ్చేదానికి చాలా విలువ ఉంది. మనకి ఎంత ఇచ్చాడో తెలుసా? మనమంతా ఆయనకి ఇచ్చేసాం. మనం ఇచ్చిన దానికి అసలు పొందుకునేది ఏమీ లేదు, అర్హత మనకి. కానీ మనం ఇచ్చిన ఆయన మీద వేసేసుకొని మనము పొందుకోలేనిది ఆయన ద్వారా మనకు అనుగ్రహించాడు ఆయన.
అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు వాక్యము నీకు బలంగా అర్థమవుతే ఈ రోజు నీ విజయపు రోజు అంటాను నేను. నీవు ఆనందం, నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు రాబోతా ఉన్నది. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం చర్చి ద్వారా చాలా పరిచయం చేస్తూ ఉన్నాం, చాలామందికి సహాయపడతాం. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే మనం అలా చేయటానికి ఉండదు. సమాజంలో సేవ చేయాలంటే మనం వేరే విధంగా చేయాలి. అంటే ఒక చారిటీ, అదే ట్రస్ట్ చారిటీ ద్వారా చేయాలి. అంటే అది మనం ఏది సంఘానికి సంబంధించింది కాంతిగా చేయాలి. ఎన్ని రోజుల నుంచి అది ప్రారంభించాలని ఆశపడుతున్నాం. దాని పనులు సాగట్లా. కానీ దేవుడు మాట్లాడిన దేవుడు గొప్పవాడు. నిన్న అన్నిటినీ దేవుడు జరిగించాడు ఆ కార్యం. హల్లెలూయా చెప్పండి. అంటే మనం సంఘపరముగా చేసేది వేరు, జీవంలో చేసేది వేరు. ఆ సమాజంలో చేసేదానికి ఒక పేరు పెట్టే, నేను డూ సంథింగ్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. హల్లెలూయా చెప్పండి. ఏదో ఒకటి చెయ్యి, పోయే ముందు ఏదో ఒకటి చెయ్యి. పక్కన వాళ్ళు చెప్పండి, పోయే ముందు ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలి? ఇంకొకటి ప్రాణం పోగొట్టకండి. హల్లెలూయా చెప్పండి. పోయే ముందు చేయమంటే ఇంకొకటి ప్రాణం తీయమని కాదు. అర్థం ఏంటంటే ఏదో ఒక వ్యక్తికి ఉపయోగపడాలి, నీ చెయ్యి వంతు సహాయపడాలి. మన చుట్టూ అండి సహాయపు కేకలు వినబడతా ఉన్నాయి. నా ఫోన్లో రోజు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు మన అటు సైడ్ అంతా వరదలు, అవునా కదా? ఒక దైవజనుడు మొత్తం ఇల్లంతా ఊడ్చుకెళ్ళిపోయింది వరదలు. ఒక సంవత్సరం క్రితం అక్కడికి వెళ్ళి ఊరంతా సహాయం చేసాం మేము. ఆ గోదావరి భయంకరమైన పొంగుతున్న టైంలో వెళ్ళాం యవనస్తులు మేము అందరం. అసలు దేవుడే కాపాడాడు అనుకోవాలి. ఇలా వెళ్ళిపోయాం మాకే తెలియదు. ఏమీ లేవు మాకు, ఏమంటారు, లైఫ్ జాకెట్ లేదు, ఏమీ లేదు. ఆయనే లైఫ్ జాకెట్ అయ్యాడు మాకు. అదేమన్నది ఇంటర్నేషనల్ పడవ కూడా కాదు, ఎటు కొంచెం ఎవరైనా అంటే మొత్తం అంటే వెళ్ళిపోతాం. అలాంటి పడవలో సరుకులు ఎక్కించుకొని స్తోత్రం అనుకుంటా. నీళ్ళంటే మామూలు నీళ్ళు కదండి. ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, అంతెత్తు నీళ్ళు, అంతెత్తు లోతు, అంతెత్తు నీళ్ళు. అంటే కొండ మీద పైకి వెళ్ళిపోయిన నీళ్ళు. అక్కడ చూస్తే మీకు అర్థం అవుద్ది. ఆ కొండ మీదకి వెళ్ళాం మేము అందరం కలిసి. ఈ రోజుకి వాళ్ళు మర్చిపోలేదు, ఎంతో సంతోషపడ్డారు. అక్కడ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చేయండి అని. ఇటు వెళితే ఇటు నుంచి వినబడతా ఉంది. ఒక 9 కుటుంబాలు, వర్షానికి తిండి లేదు, వాళ్ళకి ఆహారం లేదు. పాస్టర్ గారు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎవరు చేయాలి? ప్రార్థన చేస్తాను అయ్యారు. ఈ తెలివితేటలు మాటలొద్దే. హల్లెలూయా చెప్పండి. మన వంతు ఏదో ఒకటి చేయాలి. చేయొద్దా చెప్పండి? చేస్తే ప్రభు నీకు గుడి చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మనము చేసేది ఏది దేవుడు మర్చిపోడు. నేను చెప్తాను, మేమింత దీవించబడ్డానికి కారణం, నేను చాలాసార్లు చెప్పాను, చాలా దేశాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, ఈరోజు అనుభవించే ప్రతి ఆశీర్వాదము మా తల్లిదండ్రులు చేసినదే. మా నాన్నగారు చాలామంది కళ్ళజోళ్ళు ఇప్పించేవాడు. కళ్ళు బాగోపోతే ఆ షాపుకి తీసుకెళ్ళి, ఇప్పటికీ ఆయన అభిమానిస్తాడు మమ్మల్ని. సైట్ బాగోపోతే కళ్ళజోడు గురించేవాళ్ళు, ఆహారం ఇచ్చేవాళ్ళు. నేను ఇంకొక విషయం చెప్తాను. నిన్న జరిగిన ఒక విషయం, మొన్న మధ్యన ఎన్ని పనులు జరిగినాయి నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మామూలుగా వేసిన ఖర్చుకి ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఎవరికి చెప్పలేదు, మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎంత ఖర్చు అవసరమో దానికి సగం ఒక యవనస్తురాలు న్యూజిలాండ్ దేశం నుంచి పంపించింది. హల్లెలూయా చెప్పండి. ఇంత టెక్స్ట్ మెసేజ్ పెట్టింది ఆవిడ. ఆ మెసేజ్ ఏంటంటే, ఇక్కడ ఆశ్రమంలో చదువుకుంది ఆ పాప. చదువుకునే టైంలో ఆ ఆశ్రమ కాలేజీ నుంచి ఇక్కడికి రావటానికి ఆమె దగ్గర డబ్బులు లేవంట.
ఆటో ఛార్జీ, తినటానికి లేదంట. కానీ ఆ పాప చూసి ఎవ్వరు నమ్మరు, అంత టిప్ టాప్గా వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు రూపాయి కూడా లేదంటండి ఆ పిల్లకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో అమ్మాయి పేరు చెప్పలా, మన సంఘంలో ఉంటాయి, ఎవరో ఒక 500 ఇచ్చారంట ఆ పాపకి. తీసుకున్న ఆ పాప హృదయంలో అనుకుందంట, దేవా నీవు నన్ను ఆశీర్వదించిన దినాన నేను దీనికి ఇన్ని రొట్లు ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా. గట్టిగా చెప్పండి కూడా, దేవుడికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ వ్యక్తి నాకు తెలియదు, ఇప్పటికి ఎవరో ఇచ్చారు ఇప్పటికీ తెలియదు. ఇలాగే రాసింది అమ్మాయి. ఆ రోజు 500 ఇచ్చారంటండి. ఆ పాప కృతజ్ఞత కలిగి సంఘం కొరకని చెప్పి నిన్న పంపించింది ఆ బిడ్డ. దేవుడు ఎంత చూసారా ఎలా వాడుకున్నాడు ఒక వ్యక్తిని. నువ్వు చేసింది చాలా తక్కువ, కానీ దేవుడు చేసింది చాలా బలమైన కార్యం. నేను ధను అనే విషయం మాట్లాడడం కోసం కాదు, దేవుడు చేసే కార్యాలు చెప్పాలనుకుంటున్నా. ఆమె న్యూజిలాండ్ వెళ్ళిపోయిందండి. ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉంది ఆ పాప. ఇన్ని రోజుల వరకు మాకేం కనెక్షన్ లేదు పెద్దగా. ఈ విషయం ఎందుకని కూడా చెప్పాలా, ఆమె పంపించిన తర్వాత ఈ విషయాన్ని బయలుపరిచింది. దేవునికి స్తోత్రం. ఇది లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఆ వరదలు వచ్చినప్పుడు చేసిన కార్యక్రమాలు అన్నమాట. ఇప్పటికీ వాళ్ళు హృదయంలో పెట్టుకుని ఎంతో సంతోషపడతా ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు వెళ్ళే ముందు ఏదో ఒకటి చేసి వెళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 36వ అధ్యాయము మనం చదివాం కదండి, 16-17 వచనాలు చూడండి. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్ద మీరు బయటికి వచ్చినట్లా మీరు ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములు తన అంజూరపు చెట్టు ఫలములు తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశం వంటి దేశమున కొనగా గోధుమలు. ఈ డూప్లికేట్ మాటలన్నీ మనం ఇందాక విన్నాం కదా. అంతకుముందు శత్రువు కూడా చాలా రెచ్చిపోయి చాలా మాటలు చెప్పాడండి, చాలా మాటలు చెప్పాడు. అది 14వ అధ్యాయం 29వ వచనంలో ఉంది యెషయా గ్రంథం. ఫిలిప్తియా, నిన్ను కొట్టిన దండము తుత్నీయులుగా విరవబడినను అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడు నాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. శత్రువు చాలా సంతోషిస్తూ ఉన్నాడంట. నీకు జరిగిన కీడును, నీకు జరిగిన పనిని చేస్తూ సంతోషిస్తూ నిన్ను ఏడిపించాను అని ఎంతో ఆనందపడిపోతున్నాడంట. కానీ నువ్వు నేను సేవించుచున్న దేవుడు అన్నిటినీ రివర్స్ చేసే దేవుడు ఆయన. శత్రువు తలంపులను రివర్స్ చేసేవాడు ఆయన. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, శత్రువు తలంపులను రివర్స్ చేసేవాడు ఆయన. చెప్పండి, శత్రువు తలంపులను తారుమారు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. 37వ అధ్యాయము 19 నుంచి అక్కడి నుంచి మనం చదివితే, మాట్లాడినోడు ఉన్నాడా? పోయాడా? దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? మాటలతో నిరాశపరిచి దేవుని కొరకు నువ్వు చేసిన దాన్ని విరోధంగా తీసుకొచ్చి, దేవుడే నన్ను రమ్మన్నాడు, దేవుడే పంపించాడని చెప్పి మోసం చేసిన మాటలు చెప్పి అన్నీ చేశాడు. చివరికి శ్రమ, దూషణ, బాధ మాత్రమే మిగిలింది. కృంగిపోయి, ఎంతటి కృంగిపోయిన మాటలంటే మాటలు కూడా చెప్పలేనంత పరిస్థితి అయిపోయింది. హృదయం అంతా అంతటి వేదంతో నింపబడిన పరిస్థితి. కానీ అతడు మూలుగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విన్న దేవుడు ఏం చేశాడంట? తన దూతను పంపించి, చెప్పండి ఏం చేశాడు? దూతను పంపించి బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అందరూ చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102.
Watch YouTube for online. Finney Faith.